ప్రజలాడండి. ఈరోజు లేఖన స్వరము రక్షణ అను స్థిరస్త్రాణము చదువుకుందామండి. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనములో మరియు రక్షణ అను స్థిరస్త్రాణమును అను సర్వాంగ కవచం గురించి దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. చూద్దామండి ఈ వచనాన్ని. ఈ లోకపరంగా చూసినట్లయితే రక్షణ వ్యవస్థ దేశాన్ని ఏ విధంగా కాపాడుతుందో అలాగే రక్షణ అంచెదినముల యందు మన ప్రాణాత్మ దేహమును కాపాడుతుంది అని లేఖనముల ద్వారా తెలుసుకుందామండి. రక్షణ పొందాలి అంటే యేసు ప్రభువుని వారిని విశ్వసించాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుందండి. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. మరి ఆ దినాల్లో పేతురు పరిశుద్ధాత్మ శక్తితో నిండిన వాడే ఎంతో ధైర్యంతో ఈ మాటలు చెప్తున్న వారిని చూసి ఆశ్చర్యపడ్డారండి అని వాక్యం చెప్తూ ఉంది. మరి మనం కూడా పరిశుద్ధాత్మ శక్తి గలవారమై ఉందాము. అలాగే రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందామండి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నువ్వు రక్షింపబడదువు. ఎలా అనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. గమనిద్దామండి, మనుషునికి నీతి కలగాలి అంటే హృదయంలో విశ్వసిస్తాడు అని, రక్షణ కావాలి అంటే నోటితో ఒప్పుకుంటాడు అని చక్కగా వ్రాయబడి ఉన్నదండి. మరి ఎలాంటి వ్యత్యాసము లేకుండా తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపటానికి ఐశ్వర్యవంతుడైన దేవుని నామాన్ని మనందరం ఒప్పుకొని హృదయంలో విశ్వాసం ఉంచుదామండి. మరి ఇలాంటి రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటావు అనే ప్రశ్న వేస్తుందండి బైబిల్ మనల్ని. కనుక యేసుక్రీస్తు మరణము, సమాధి మరియు పునరుద్ధానం ద్వారా పాపము నుండి, శాశ్వత నరక శిక్ష నుండి విముక్తి పొంది దేవుని కృప ద్వారా నిత్యజీవం పొందటానికి రక్షణ అనే సర్వాంగ కవచమునకు శిరస్త్రాణముగా ఉపయోగించుకోమంటుందండి బైబిల్. మరి ఇది మానవుడు దేవునితో సమాధానపడి నూతన జీవితంలోకి ప్రవేశించడానికి మంచి ప్రక్రియలాగా ఉందండి. రక్షణ పొందిన మనం పాప పరిహారం పొంది నిత్య జీవం పొంది దేవుని బిడ్డలుగా ఒక హోదాలో మనము ఉంటామనే నిరీక్షణతో కొనసాగుదామండి. మరి రక్షణ అనేది క్రియల వల్ల కాకుండా కేవలం దేవుని కృప, క్రీస్తుపై విశ్వాసం ద్వారా ఉచితంగా లభించే ఒక గొప్ప బహుమానంగా ఉందని తెలుసుకొని ఈ సర్వాంగ కవచాన్ని శిరస్త్రాణముగా ధరించుకోమందండి ఈ బైబిల్. మరి వాక్య ప్రకారం విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడిన మనము ఇది దేవుని వరము తప్ప వేరొకటి కాదు అంటుందండి వాక్యం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన స్వార్థను మీకు తెలియపరచుచున్నాను, మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీకు రక్షణ పొందువారై ఉందరు అని వ్రాయబడినట్లు మన విశ్వాసమును వ్యర్థపరచకుండా ఉపదేశమును గట్టిగా పట్టుకుని రక్షణలో కొనసాగించే వారంగా ఉందామండి. పాపి అయిన మానవునికి రక్షణను అందించి రక్తాన్ని చిందించిన యేసయ్య ప్రేమను అర్థం చేసుకుందామండి. యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో వ్రాయబడినట్లు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. ఆ రక్షణాధారమైన దేవుని వైపు తిరుగుదామండి. యెహోవా ఆధీనంలో ఉన్న రక్షణను మనకి ఉచితంగా అనుగ్రహించిందండి అని బైబిల్ చెప్తుంది. మరి సర్వాంగ కవచమైన ఈ రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకొని అపవాదిని ఎదురెద్దామండి. అలాగూ రక్షణను కాపాడుకుంటూ ఈ లోకంలో కొనసాగి నిత్యత్వంలోనికి అడుగుపెట్టే వారంగా ఉందామండి. దేవుని దయ మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.